ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశములు భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉన్నవో మన తలంపుల కంటే మన దేవుని యొక్క తలంపులు అంత ఉన్నతంగా అంత ఎత్తుగా ఉన్నాయి. దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. మన తలంపులు చాలా లోగా, నా వల్ల కాదు, నా సామర్థ్యము కాదు, నేను చేయలేను అని అనుకుంటాం. మన దేవుని తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కదండి కీర్తనకారుడు అంటాడు, దేవా నాడలు నీకున్న తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. అన్కౌంటబుల్ యువర్ థాట్స్ ఆర్ అని అంటాడు కీర్తనకారుడు. ఈ వచనాన్ని చదువుతున్న ప్రతిసారి నాకు రూతు జీవితం గుర్తొస్తూ ఉంటుంది. రూతు కేవలం తన అత్తని సంరక్షించుకుంటే చాలు, వాళ్ళకి ఏదో డైలీ నీడ్స్ నెసరీస్ ఫుల్ఫిల్ అయితే చాలు, పరిగని ఏరుకుంటే చాలు అని అనుకుంది. బైబిల్లో చాలా స్పెసిఫిక్గా చెప్తాను, నువ్వు సర్వశక్తిని నీడని ఆశ్రయించావు అని చెప్పని. దేవుడు ఉంటే చాలు, దేవుణ్ణి వెంబడిస్తే చాలు, యేసు మాత్రం ఉంటే చాలు అని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు రూతు ఆలోచనల్లో కూడా లేదు, రూతు యొక్క తలంపుల్లో కూడా లేదు. ఎంతగా హెచ్చించాడో. అసలు బోయాజు గారు ఏం చూసి రూతుని వివాహం చేసుకున్నారు? ఎంత గొప్పగా బోయాజు రూతునందు ఓబేదును కనెను అని వాక్యం చెప్తా ఉంది. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో. కేవలం దేవుణ్ణి కోరుకుని దేవునికి విధేయత చూపించినందుకు రూతు జీవితాన్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద దేవుడు కూర్చుని పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో దేవుడు మోయాబు స్త్రీ అయిన ఆ రూతుని తీసుకొచ్చి పెట్టేశాడు. దేవునికి విధేయత చూపించినందుకు, దేవునికి లోబడినందుకు, దేవుణ్ణి కోరుకున్నందుకు. ఈరోజు ప్రభా నా వల్ల ఏమీ కాదయ్యా, నేనేమీ చేయలేను, మనల్ని మనం చాలా తక్కువ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ, నేను అసమర్థురాలి, నేను ఎందుకు పనికిరాను, అసలు ఎందుకు పుట్టానో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటా ఉంటే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నా ముందు నాకేమీ అర్థం కావట్లేదు, నా ముందు నాకేమీ నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటో తెలియడం లేదు, నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తాను. నీ తలంపులు, నీ ఉద్దేశములన్నీ నా జీవితంలో నెరవేర్చు ప్రభా. నా సొంత తలంపులు, నా సొంత ఆలోచనలు, నా సొంత ఇచ్చలు, నా సొంత కోరికలు కాక ప్రభా నీ తలంపులకి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. లెట్స్ సరెండర్. మన దేవుడు అనాలోచనగా మనల్ని సృష్టించలేదు. చాలా ఉన్నతమైన తలంపులు కలిగి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి మనల్ని రక్షించుకున్నాడు. అనాలోచనగా మనల్ని పుట్టించలేదు. ఆయన చేతికి అసలు ఏమీ అర్థం కాకపోయినా లెట్స్ సరెండర్. అబ్రహాం గారికి దేవుడు తను పిలుచుకున్నప్పుడు ఎందుకు పిలిచాడో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఆయన ఆలోచనలు ఏంటో తెలియదు, బ్లూ ప్రింట్ ఏమీ ఇవ్వబడలే. కానీ దేవునికి విధేయత చూపించాడు, దేవునికి తనని తాను అప్పగించుకున్నాడు కదండి. వాక్యం చెప్తుంది, అబ్రహాము ఏ ఆధారం లేనప్పుడు అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని. ఈరోజు చంటి బిడ్డ తండ్రిని నమ్మునట్లు మనకి ఏమీ అర్థం కాకపోయినా, ఆయన సైలెంట్గా ఉన్నారని అనిపించిన, ఆయన మర్చిపోయాడేమో అన్నట్టు అనిపించిన, మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుందాం. ఆయన మన యందు జాలిపడి యెహోవా. మనల్ని ఎవ్వరు విడిచిపెట్టని దేవుడు. ఆయన తలంపులకి మనల్ని మనం అప్పగించుకుంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద ఖచ్చితంగా ఆయన మనల్ని కూర్చుండబెడతాడు. అవర్ వెయిటింగ్ ఇస్ నాట్ అ వేస్టింగ్ టైం. ఖచ్చితంగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా
ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని నీ తలంపులకు నీ ఉద్దేశాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.